బాగుంది కదా చాలా. థాంక్యూ. తను శ్రీ కేర్ ఆఫ్ తాజ్ మహల్. ఇన్‌స్టాగ్రామ్ లో మీ క్యాప్షన్ అదిరిందండి. అందుకే పెట్టుకున్నా. నీతో చెప్పాగా అబ్బాయి ఈ రోజు వస్తానన్నాడు. త్వరగా వెళ్ళిరా. ఏంటి మమ్మీ ఊరికే నీకు నచ్చిందే చేస్తావు? అసలు నాకు నీ డబ్బులు వద్దు, పార్లర్ వద్దు. పో. నేనేస్తాను. ఓకే. నా పేరు ఎంబీఏ చదివా. హైట్ 5.5. మమ్మీ బారాణి నక్షత్రం. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదు? ఫోన్ చేశాను, వస్తున్నాడంట. ఒకటేనా? నువ్వు మాత్రం 3. నీ హాబీస్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్బుక్. మీ బయోడేటా అంతా ఫేస్బుక్ లో ఉంది. ఇప్పుడు హలో ఆంటీ. మమ్మీ నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా? అవును. కూర్చో బాబు, తను అలాగే చేస్తుంది గాని. పర్లేదంటీ, తనతో నేను ఆల్రెడీ ముందే మాట్లాడాను. నాకు మన చుట్టాలందరిలో ఎవ్వరూ సపోర్ట్ లేరు బాబు. మీ పెళ్లితోనైనా అందరం కలుసుకోవాలని నా ఆశ. నిన్నేమీ ఇబ్బంది పెట్టం గాని నీకిష్టం ఉంటేనే చెప్పు, తనతో నేను మాట్లాడతా. లేదంటీ, మీరు కాదు నేనే మాట్లాడతా. ఇప్పుడు కాదు, తనతో మాట్లాడాకే నేను మీకు చెప్తా. తనుశ్రీ నాకు చాలా నచ్చిందంటీ. తను 1 సెకండ్, అసలు ప్రాబ్లం ఏంటి? తను తప్పుకో, నాకు పనుంది. తను ఒక్క 1 మినిట్ ప్లీజ్. నాకు వేరే పనుంది, డోంట్ డిస్టర్బ్ మీ. అలానే పని చూసుకో. నా ముందు కూడా ఇంకొకసారి తిప్పుకుంటూ బిహేవ్ చేయకు. అదే మొహం. నువ్వు నన్ను చూసినప్పుడు నీ కళ్ళల్లో ఎక్సైట్మెంట్ కనిపించకపోతే నేను ఇలానే ఫీల్ అవుతాను. ఎగ్జైట్ అవడం ఏంటి? తను ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయి తన ఇంటి నుంచి మంచిగా రెడీ అయ్యి వస్తుంది. ఎందుకు? బయటకు వచ్చినప్పుడు ఎవరైనా తను మంచిగా కనిపించిందని కాంప్లిమెంట్ ఇవ్వడానికే కదా. అలా ఫీల్ అయ్యే అమ్మాయి తను బాగుందని చూస్తేనే కదా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనేం చేశాను మరి? ఒక అమ్మాయి అందంగా కనిపిస్తే తనని చూడ్డానికి నీకేంటంతా? అయినా మీ అబ్బాయిలు చూస్తేనే కదా తన అందానికి రెస్పెక్ట్ పెరిగేది. ఎందుకు అంత ఓవర్ యాక్షన్? అలా ఎలా చూస్తారు? తను అలా చూస్తే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఏ జనరేషన్లో ఉన్నావు? అయినా ఈ మధ్య అమ్మాయిలు చూడకపోతేనే ఫీల్ అవుతారు. అది నీకు అర్థం కాదులే. నాకు అర్థమైంది. ఈరోజు నేను చూస్తా, నువ్వు కూడా మంచి మంచి లుక్స్లో కనిపించు. అయినా నాలా ఎవరు చూడకపోయినా ఎలా అడిగేదానువా? నో ఛాన్స్. అసలు నిన్నే ఎందుకు అడిగానా అని ఆలోచిస్తున్నాను. ఇంకా వేరే వాళ్ళ? హలో, నువ్వు కూడా అంత ఇమాజిన్ చేసుకోకు. ఒక అమ్మాయి చిన్న నవ్వు నవ్వుతూనే వదిలిపెట్టరు మా అబ్బాయిలు. అలాంటిది నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని నిందిస్తూ పట్టించుకోండి అని చెప్పకనే చెప్పి వెళ్తూ ఉంటే ఎలా వదిలేస్తాము మరదల పిల్ల గారు? ఇంకోసారి మరదలు అనకు. నువ్వు కనిపిస్తే హృదయం పాడే గీతం, నాలోని గాలి నిన్ను చేరే తీరం. మరదలా నీ కోసమే నా కలల వీధులు, నీ ప్రేమతో వెలిగే నా నవ్వుల దీపాలు. నువ్వు నవ్వితే ఉషస్సు తెరుచుకుంటది, నీ మాటలతో నా మనసు మురిసిపోతది. గాలిలా నడుస్తూ నా దగ్గర చేరావే, నా హృదయం నువ్వే నమ్ముకున్నావే. నన్ను చూస్తుంటే ఏదో చెబుతున్నావు, నీ చూపులో ప్రేమని వినిపిస్తున్నావు. ఈ క్షణమే నీతో నా జీతం గడపాలని, మన కథను ఏగేసే ప్రేమ చెట్టు వంటిని. నువ్వు కనిపిస్తే హృదయం పాడే గీతం, నాలోని గాలి నిన్ను చేరే తీరం. మరదలా నీ కోసమే నా కలల వీధులు, నీ ప్రేమతో వెలిగే నా నవ్వుల దీపాలు.
జరగాలి నీ సర్వెంటా ఏమైనా? నన్ను ఊపిరాడనివ్వకుండా చేసి గాల్లో తేలేటట్టు చేస్తుంది. ఏంటి బ్రో ఎక్కడికి వెళ్ళావు? తనుశ్రీ రీల్ చూసావా ఎంత వైరల్ అవుతుందో? లైక్స్ కామెంట్స్ ఎంతైనా తనుశ్రీ రీల్ సూపర్ చేస్తుంది బ్రో. చూడు చూడు చూడు, ఎవడో మహేష్ అంట ఏమని కామెంట్ చేశాడో, ఐ లవ్ యూ అంట. ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్తేనే పట్టించుకోదు బ్రో, అలాంటిది ఇంక ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తానా? లైట్ తీసుకో. ఏంటి ఇలా వచ్చావు? కిందకి చూసావు కదా. నేనేదో క్యాజువల్గా పైకి వస్తుంటే కిందకు చూశాను. అంతేనా? అంతే. ఇది మళ్ళీ ఏదో అయింది. లవ్లో డీప్గా వెళ్ళాక ఏదైనా జరిగినప్పుడు వచ్చే బాధ కంటే ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్న బాధ జస్ట్ 1%. ఇప్పుడే బయటకు వస్తే హ్యాపీగా ఉంటావు బ్రో. నువ్వు చెప్పింది కూడా కరెక్టే బ్రో, కానీ మనకు కూడా ఉంటుంది కదా కొంచెం. ఈ రోజుల్లో అమ్మాయిలు మనం లవ్ చేసి వెంటపడుతుంటే నా వెనక ఒకడు తిరుగుతున్నాడని ఎగ్జైట్ అవుతారు, కానీ అరే ఆ అబ్బాయి ఇంత టైం ఇస్తున్నాడు, ఇంత ఫీల్ అవుతున్నాడు అని ఆలోచించరు బ్రో. వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ఫీలింగ్స్ అట్ రాంగ్ ప్లేస్ బ్రో. ఒకసారి ఆలోచించుకో. సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. ఇన్ని రోజులు అన్నయ్య వాళ్ళకి దూరంగా ఉన్నాను. మీ పెళ్లితోనైనా అందరూ కలిస్తే నాకంతకు మించి వేరే ఆనందం లేదు బాబూ. కానీ ఎలా జరుగుతుందో బాబూ. తనుశ్రీ నాకు చాలా నచ్చిందంటీ. తనకు కూడా నేనంటే ఇష్టమే, కానీ ఒప్పుకోవట్లేదు. ఏం పర్లేదంటీ, నేను చూసుకుంటా. తనుశ్రీ రీల్స్ బాగా చేస్తుంది కదా అంటే? చేస్తుంది, చెప్పినా వినదు. ఇదిగో ఈ వీడియో చూడండి అంటే ఎంత వైరల్ అయిందో. చూడండి. నువ్వేంటి ఇక్కడ? ఏంటే ఈ వీడియోలు? అది చాలా వైరల్ అయింది మమ్మీ. నార్మీ, వైరల్ అవడమేంటే? ఆంటీ కామెంట్స్ ఏంటో చూసుకుంటున్నావా? అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం మమ్మీ. లైట్ తీసుకో. ఏంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అడ్డమైన వాళ్ళు కామెంట్ చేస్తుంటే నువ్వు లైట్ తీసుకోమంటున్నావు. ఈ వీడియోలు, ఈ రీల్స్ అవన్నీ ఏమీ వద్దు. అసలు నువ్వు జాబ్ చేయకున్నా సరే పెళ్లి చేయాల్సిందే నీకు. ఏంటి మమ్మీ ఊరికే పెళ్లి పెళ్లి అని? ఇంకొకసారి టాపిక్ మాట్లాడితే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతా. తనుశ్రీ, ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి. ఏమన్నావు? సారీ బాబు, నువ్వేమీ అనుకోకు. నువ్విక్కడే ఉండు, తనెలా ఆపుతుందో చూస్తా. పర్లేదంటీ, నేను మళ్ళీ వస్తానులే. ఈడు మారడు. సారీ, నిన్న జరిగింది నా వల్లే. ఇట్స్ ఓకే. అయినా నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. ఏదన్నా ఉంటే చెప్పేసేయి, కానీ నా నుంచి రెస్పాన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. మీతో నార్మల్గా మాట్లాడడమే కష్టం, అలాంటిది ఏమైనా ఉంటే ఎలా చెప్పగలను? సరే అయితే
ఏంటి బ్రో మళ్ళీ ఏమైంది? ఏం లేదు బ్రో. బ్రో ఆ అమ్మాయి మీ ఫ్యామిలీ పర్సన్ కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నా, బట్ నీ ఫీలింగ్స్ అన్నీ కరెక్టే అంటావా? అదేంటి బ్రో అలా అంటున్నావు? ఆ రీల్స్ చూస్తూ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అవే రీల్స్ చూస్తూ ఇంకెంతమంది తనని లవర్గా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి నా ఫీలింగ్స్ని చంపుకోమంటావా? నీ ఫీలింగ్స్ తప్పనట్లేదు బ్రో, మరీ ఎక్కువ డీప్లోకి వెళ్ళకు. ఈ రోజుల్లో నార్మల్ అమ్మాయిని పడేయడమే పెద్ద టాస్క్ బ్రో. అలాంటిది ఇన్స్టా రీల్స్ చేసి ఫేమ్లో ఉన్న అమ్మాయిని పడేయడం అంటే ఇంకెంత పెద్ద టాస్క్ బ్రో. తను అందరితో ఉండేటట్టు నాతోనే ఉంటే నేను అలానే అనుకునేవాడిని బ్రో. కానీ తనకు కూడా నా మీద ఎక్కడ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎంత డిస్టర్బ్ అవుతున్నా. సరే బ్రో, నేను చెప్పాల్సింది చెప్పా, ఇంక నీ ఇష్టం. ఇదంతా కావాలనే కదా చేస్తున్నావు, నేను ఫీల్ అవ్వాలని? అసలు ఏంటి నువ్వు ఏది చేసినా నీ గురించే అని ఫీల్ అయిపోతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, చెంప పగులుతుంది. కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేసినంత ఈజీ కాదు ఇన్బాక్స్లోకి వచ్చి ఐ లవ్ యూ చెప్పడం. ఏమనంటే తాజ్మహల్ అంత అందంగా ఉన్నానని బిల్డప్ ఇస్తున్నావు. నాలో ప్రేమ అలా నువ్వు అనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది.